అందరి చూపు ఇండియా మీద వస్తుంది. ఒక రకంగా అది మంచిది. $1 ట్రిలియన్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇక్కడి నుంచి ఏ సెక్టర్స్ బాగుంటాయి, ఏ గ్రోత్ ఎలా ఉంటాయి, ఎంత వరకు వెళ్ళొచ్చు అనేది ఒకసారి చూస్తే మీకు నాట్ ఏ గ్రోత్, ఇట్స్ హిస్టరీ బీయింగ్ రిటర్న్. ఫ్యూచర్లో ఇలా రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ సెక్టర్ వచ్చేసి ఈవీ అండ్ బ్యాటరీస్. ఎందుకంటే మన ఫజల్ ఫ్యూయల్ నుంచి ఈవీ బ్యాటరీస్, ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాం. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నప్పుడు బ్యాటరీస్ కూడా ఇంపార్టెంటే. ఆ బ్యాటరీస్లో ఏమేం కంపెనీలు చేస్తున్నాయి, సో ఈవీ కార్స్ని ఎవరెవరు చేస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో పెట్రోల్ కార్లు, డీజిల్ కార్లు ఉండవు, ఫజల్ ఫ్యూయల్ అనేది ఉండదు. ఎందుకంటే కార్బన్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. 2030 తర్వాత కూడా మనం ఈ ఫజల్ ఫ్యూయల్ వాడితే కార్బన్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో ప్యారిస్లో ఉన్న ఒప్పందం అందరు వరల్డ్ మొత్తం చేసుకున్నారు ప్యారిస్లో. సో డెఫినెట్గా కాబట్టి ఈ లోపలే చేయాలి. ఇంకా కొంచెం మనకు టైం ఉంది కాబట్టి అన్ని కంట్రీస్ కూడా కార్బన్ డైఆక్సైడ్ CO2ని తగ్గించుకోవాలి, లేక పొల్యూషన్ ఎక్కువైపోద్ది. ఇప్పటికే ఓజోన్ లేయర్ దెబ్బతింటుంది కాబట్టి కొంచెం ఇవన్నీ చూస్తున్నారు. సో అందుకని దానికి అనుగుణంగా ఈ స్టెప్ తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఈవీ అండ్ బ్యాటరీస్ ఇప్పుడున్న స్టార్టింగ్లోనే ఉంది. ఇక్కడ నుంచి 6 to 8 times గ్రోత్, అంటే ఇప్పుడు 6 times పెరిగే ఛాన్స్ ఉంది.